కాన్స్టిట్యున్సీలో కూడా మరి మీరు కూడా ప్రజల్లో మీరు ఉండేవారి అధ్యక్ష, మీరు కూడా ప్రజల్లో తిరిగేవారి అధ్యక్ష, మీరు కూడా సీనియర్ పొలిటీషియన్, మీకు అన్ని విషయాలు తెలుసు కదా. కానీ నేను కూడా దాంట్లో నేను వెళ్ళడం లేదు అధ్యక్ష. 15,000 12,000 చేస్తామన్నారా, ఎంత ఇస్తామన్నారా? సరే 12,000 ఎప్పటికల్లా ఇస్తారో అని మాత్రం మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష. ఈరోజు అనేకమైనటువంటి అంశాలు అధ్యక్ష, ముఖ్యంగా అధ్యక్ష బిల్లుల చెల్లింపు మీద శ్వేతపత్రం విడుదల చేయాలని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి ఎన్ని వేల కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నాయి, వాటిలో 15 నెలల కాలంలో చెల్లించిన బిల్లులు ఎన్ని, ఇప్పటి వరకు రాష్ట్ర సర్కారు బడా కాంట్రాక్టర్లకు ఎన్ని వేల కోట్లు చెల్లించింది, ఎవరెవరికి ఎంత మొత్తంలో చెల్లించారో, అలాగే చిన్న కాంట్రాక్టర్లకు, మాజీ సర్పంచులకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పెండింగ్ బకాయిలు ఎన్ని ఉన్నాయి, మరి కాంగ్రెస్ ఎంత చెల్లించింది, ఫీజు రియంబర్స్మెంట్కి, ఆరోగ్యశ్రీకి వంటి పథకాలకు ఇవ్వాల్సిన బకాయిల వివరాలు మరి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు కాంగ్రెస్ సర్కార్ ఇప్పటి వరకు 18,000 కోట్ల పెండింగ్ బిల్లులో మెజారిటీ కేవలం కొంతమందిని టార్గెట్ చేసి రిలీజ్ చేశారు. ఇలాంటి వారందరినీ కూడా ఇవ్వలేదన్న ఒక ఆరోపణలు ఉన్నాయి అధ్యక్ష. ఆరోపణల నుంచి ప్రభుత్వం బయటపడాలంటే ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే మరి బయటపడుతుందని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, తప్పుడు అంచనాలతో బడ్జెట్ సైజ్ పెంచారు. ఏడాది చివరిలో భారీ కోతలు తప్పవని చెప్పి గతంలో చెప్పాము అధ్యక్ష. మళ్ళీ అదే చెప్తా ఉన్నాం అధ్యక్ష. 2025-26 బడ్జెట్ అంచనాలో మొత్తం వ్యయం 3,04,965 కోట్ల అధ్యక్ష. రెవెన్యూ వ్యయం 2,26,000 కోట్ల 982 కోట్ల అధ్యక్ష. మూలధన వ్యయం 36,504 కోట్ల అధ్యక్ష. మరి బడ్జెట్లో రాష్ట్ర ఆదాయం 2,29,720 కోట్లకు పైగా చూపారు. 24-25 ఏడాది సవరించిన బడ్జెట్ గణాంకాల్లో ఆదాయం 2,02,107 కోట్లు చూపారు. అయితే ఈ బడ్జెట్లో రాబడి ఎందుకు తగ్గింది, ఎంత తగ్గింది, మరి దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అధ్యక్ష. ఏడాది వచ్చినటువంటి ఆదాయం కేవలం 1,69,000 కోట్ల అధ్యక్ష 23-24లో. మరి 23-24లో 1,69,000 కోట్లు వస్తే ఎంత తగ్గిందో మీకు తెలుసు కదా అధ్యక్ష. మళ్ళీ అదే రకమైనటువంటి మీరు బడ్జెట్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే మీరు వాస్తవాలకు దూరంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు చాలా స్పష్టమవుతా ఉన్నది అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష. అంటే గత ఏడాదిలో ఆదాయం 33,000 కోట్లు పెరుగుతుందనేటువంటి కాంగ్రెస్ సర్కార్ అంచనా తప్పు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. గత ఏడాది బడ్జెట్ 2,91,059 కోట్లు తొలుత ప్రకటించిన చివరి ఆదాయం తగ్గడంలో తాజాగా సవరించినటువంటి బడ్జెట్ 2,66,708 కోట్లు. అంటే బడ్జెట్ సైజు 24,351 కోట్లు తగ్గింది కదా అధ్యక్ష. ఇది ఇంకా అలాగే ఉంటుందా, మళ్ళీ ఇంకా తగ్గుతుంది కదా అధ్యక్ష. మరి ఇంత తెలిసి కూడా ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత కూడా మళ్ళీ ఇదే రకంగా ఇంకా పెంచే బడ్జెట్ ప్రయత్నం చేసి సత్యదూరమైనటువంటి బడ్జెట్ని మీరు ప్రపోజ్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పోయినట్టుగా మీరు కూడా అదే భేషజాలకు వెళ్తూ ఉన్నారు, అదే తప్పుడు అంచనాలతో బడ్జెట్ సైజును పెంచుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. ఇప్పుడు ప్రవేశపెట్టిన అంచనాల బడ్జెట్ వచ్చే ఏడాది మార్చి నాటికి సవరించే బడ్జెట్ మధ్యలో తేడా 1,000 కోట్ల రూపాయల తేడా ఉంటుంది అధ్యక్ష. ఇది చూస్తూ ఉంటే మరి హిందూ మహాసముద్రం చిన్న అప్పీల్ సార్, మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ అప్రోప్రియేషన్ బిల్ పాస్ చేసుకొని కౌన్సిల్లో కూడా వెళ్ళేది అందరు గౌరవ సభ్యులు కూడా వెయిట్ చూస్తూ ఉన్నారు. నేను మహేశ్వర్ రెడ్డి గారు ఇప్పుడు గంట మీద మాట్లాడారు అధ్యక్ష, గంట మీద మాట్లాడారు అధ్యక్ష. సరే నాన్ స్టాప్గా అది కూడా ఎవరు కంటిన్యూస్ ఫ్లోగా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఎవ్వరు వారిని డిస్టర్బెన్స్ కూడా చేయలేదు. 1-2 నిమిషాలు నేను దయచేసి ప్లీజ్ కంక్లూడ్ సార్, మేము మళ్ళీ కౌన్సిల్కి పోవాలి సార్. మీ ద్వారా వారికి కోరుతా ఉన్నాను సార్, ప్లీజ్ కంక్లూడ్ చేయమని కోరుతాను సార్. సార్ ఈరోజు మీ ముగ్గురమే అపోజిషన్ సార్. ఇప్పుడు ప్రజలు కూడా మనం ప్రధాన అపోజిషన్ పార్టీగా మమ్మల్ని గుర్తించారు సార్. మొన్న 8 పార్లమెంట్ సీట్లు వారికి సమానంగా గెలిపించారు సార్. వీరు ఎట్లన్నా వీరంతా ఒకటే కదా సార్. అందరూ కూడా మీరు అలైడ్ పార్టీస్ కదా సార్. మీరు అలైడ్ పార్టీలో మాట్లాడేసుకుంటే మరి మాకు అవకాశం ఇవ్వాలి కదా సార్. ప్రజలకు కూడా వాస్తవాలు తెలవాలి కదా సార్. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూపేది మేమే సార్. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూపేది మేమే సార్. ప్లీజ్ కంక్లూడ్ చేయండి ప్లీజ్ మహేశ్వర్ రెడ్డి గారు. అదే కదా అధ్యక్ష, ఈరోజు అదే భేషజాలకు వెళ్ళి అదే తప్పుడు అంచనాలతోటి మీరు బడ్జెట్ ప్రవేశపెట్టడం చూస్తూ ఉంటే అధ్యక్ష, ఈ బడ్జెట్ మధ్య ఉన్నటువంటి తేడా అధ్యక్ష హిందూ మహాసముద్రం అంత అఘాతం ఉన్నది అధ్యక్ష. మొన్న ప్రవేశ బడ్జెట్ కానీ గతంలో చేసిన బడ్జెట్ కానీ, గతంలో చేసినటువంటి బడ్జెట్ ప్రవేశించినప్పుడు కూడా అధ్యక్ష టీఆర్ఎస్ వాళ్ళకు కూడా గతంలో 23-24 అంచనాలు తీసుకుంటే వాళ్ళకు 69,000 కోట్లు వచ్చింది అధ్యక్ష తేడా. అదే మాదిరిగా మీరు సరే కొంచెం ఎక్కువ అప్పులు తీసుకొచ్చారు,
కొంచెం గ్యాప్ని తగ్గించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా దాదాపు 24-25 వేల కోట్ల తేడా వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు కూడా మీరు ఎన్ని రకాలుగా అప్పులు తీసుకొచ్చినా డెఫినెట్గా ఇంకో 40 నుంచి 50 వేల కోట్ల రూపాయలు గ్యాప్ ఉంటుందని మేము గతంలో చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. మరి ఎందుకు ఈ రకంగా మరి తప్పుడు బడ్జెట్ని అంచనాలు పెంచి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెడతా ఉన్నారు? దీనివల్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజానీకానికి తెలియాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. సరే 1-2% డిఫరెన్స్ అంటే అధ్యక్ష వీ కెన్ యాక్సెప్ట్ దిస్, బట్ మోర్ దెన్ 8%, 10% డిఫరెన్స్ మీరుతో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రయత్నం చేయడం అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. అందుకే నేను మిమ్మల్ని మీ ద్వారా వారికి సజెస్ట్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. నేను విమర్శ చేయడం లేదు అధ్యక్ష. ఏదైనా సరే అధ్యక్ష నేను పాజిటివ్గానే చెప్తా ఉన్నాను. వారు దయచేసి దాన్ని పాజిటివ్గా తీసుకొని అర్థం చేసుకోవాలని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి అధ్యక్ష, బీఆర్ఎస్ ఇలాగే ఆర్థిక సంవత్సరం మొదటి భారీగా అంచనాలు బడ్జెట్ ప్రవేశపెట్టి అదే ఏడాది చివరి కల్లా బడ్జెట్ సైజును భారీగా తగ్గించి సవరించి బడ్జెట్ను ప్రకటించేది. అదేవిధంగా అనేకమైనటువంటి శాఖలకు నిధులు తగ్గేటువంటి అధ్యక్ష. అదే బాటలో కూడా ఈరోజు ఈ ప్రభుత్వం కూడా నడుస్తున్నట్టుగా చాలా స్పష్టమవుతుంది అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను అధ్యక్ష, వచ్చే ఏడాది బడ్జెట్లో రివైజ్డ్ ఎస్టిమేషన్లో తేడా 4-5% కంటే మరి ఎక్కువ ఉంటుందా, 4-5% కన్నా డిఫరెన్స్ ఉంటుందా అని అంటే వారి దగ్గర సమాధానం ఉండదు అధ్యక్ష. ఎందుకంటే చాలా స్పష్టంగా పర్పస్ఫుల్లీ తెలిసి వారు ఈరోజు ఈ రకమైనటువంటి బడ్జెట్ని వారు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ మీరు అలొకేట్ చేసినటువంటి ప్రతి డిపార్ట్మెంట్కి డబ్బులు తగ్గిస్తారు. మీరు అలొకేట్ చేసినటువంటి ప్రతి రూపాయి కూడా మరి సంక్షేమ కార్యక్రమం ఎలాగో చేయలేరు అధ్యక్ష. కనీసం అలొకేట్ డెవలప్మెంట్ కోసం అలొకేట్ చేసినటువంటి డబ్బులు కూడా, ఎందుకంటే చివరికి మీరు చేయాలనుకున్నటువంటి మరి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంటుందేమో అని మాత్రమే మేము భయపడి మీకు మీ ద్వారా తెలియాలని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఆదాయం పెంచుకోవడానికి భూములు అమ్మడం ఒకటే కాదు అధ్యక్ష. ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి ఈరోజు మన ఆదాయం పెంచుకోవడానికి భూములు మాత్రమే అమ్మేటువంటి మరి కార్యక్రమం పెట్టుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే ద్రవ్యలోటు 54,000 కోట్ల అధ్యక్ష. ఈ ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు 69,639 కోట్ల రుణాలుగా సేకరించనుంది. అంటే పెరుగుతున్న అంచనా చూస్తుంటే 27,613 కోట్లు కాకుండా 69,639 కోట్లు అప్పుగా తెస్తున్నారు. ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వం ప్రధానంగా భూముల అమ్మకాలు, మద్య దుకాణాల వేలం, ఎల్ఆర్ఎస్ వంటి అంశాలపైనే ఆధారపడిందని ఆశించిన స్థాయిలో భూముల విక్రయం జరగకపోతే బడ్జెట్ సైజులో కోత తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం రాబడి మార్గాలు సాధ్యాలు ఒకసారి చివరిగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. గత ఏడాది బడ్జెట్లో 2,91,059 కోట్ల అంచనాల మేరకు ఆదాయం రాకపోవడంతో తాజా బడ్జెట్లో సవరించి 2,66,708 కోట్లకు తగ్గించారు. ప్రస్తుతం ఉన్నటువంటి రెవెన్యూ కంటే వచ్చే ఏడాది ఇంకా 37,757 కోట్లు మరి ఆదాయాన్ని పెరుగుతుందనే అంచనాలతో మొత్తం బడ్జెట్ని 3,04,466 కోట్లు పెంచారు. రాష్ట్రానికి నేరుగా ఆదాయం వచ్చేటువంటి మార్గాల అధ్యక్ష పన్నుల ద్వారా 1,75,000 కోట్లు, అంటే రాష్ట్ర సొంత పన్నుల ఆదాయము 1,45,419 కోట్లు ప్లస్ కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద వచ్చే 29,899 కోట్లు వస్తుంది అంచనా అధ్యక్ష. ఇక పన్నేతర ఆదాయము 31,618 కోట్ల అధ్యక్ష. కేంద్రం నుంచి గ్రాంట్లు అయిపోయింది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు 22,782 కోట్లు వస్తాయని అంచనా అధ్యక్ష. మొత్తం రెవెన్యూ రిసీట్స్ అంతా కూడా 2,29,720 కోట్ల అధ్యక్ష. ఈ రెవెన్యూ రిసీట్స్ కాకుండా కొత్తగా సేకరించేటువంటి అప్పు 69,639 కోట్లు అని చెప్పి చూపిస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ రెవెన్యూ రిసీట్ మరి పాజిబిలిటీని పరిశీలిస్తే కేంద్రం నుంచి వచ్చేటువంటి 22,782 కోట్లు, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే 40% నిధులు చెల్లిస్తే సెంట్రల్ గ్రాంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ దానికోసం కూడా బడ్జెట్ ఎక్కడ కేటాయించినట్టు కనబడతలేదు అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, మీరు ఈ రకంగా మమ్మల్ని సార్ ఒక 5 మినిట్స్ ఇవ్వండి సార్, నేను 5 మినిట్స్ క్లోజ్ చేస్తాను. ఓన్లీ 5 మినిట్స్ సార్, ఓన్లీ 5 మినిట్స్ సార్. మీరు 45 మినిట్స్ అడిగిన సార్, 1 అవర్ అయిపోయింది. సార్ పన్నుల ద్వారా రాబడి పెరుగున అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు జిఎస్టీ కింద 51,000 కోట్లు పైగా, స్టాంపు రిజిస్ట్రేషన్ ద్వారా 19,000 కోట్ల పైగా, ఎక్సైజ్ ఆదాయం 27,000 కోట్ల పైగా, వ్యాట్ సేల్స్ ద్వారా 37,000 కోట్ల పైగా, వెహికల్స్ ట్యాక్స్ ద్వారా 8,535 కోట్లు వస్తాయని అంచనా వేసింది అధ్యక్ష. కానీ ఈరోజు స్టాంప్ డ్యూటీ ఇప్పుడు మొన్న లాస్ట్ టైంకి మొన్నటికి స్టాంప్ డ్యూటీస్ తగ్గినాయి అధ్యక్ష. ఎందుకంటే రియల్ ఎస్టేట్స్ పడిపోవడం వలన, మళ్ళీ స్టాంప్ రిజిస్ట్రేషన్ డ్యూటీస్ తగ్గడం వలన, మళ్ళీ ఇంకా అది తెలిసిన తర్వాత కూడా, ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కూడా మళ్ళీ రెవెన్యూ పెంచేటువంటి
రెవెన్యూ పెంచి మళ్ళీ ఈ బడ్జెట్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారంటే ఇది తప్పుదం కాదని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, గత ఏడాది 24-25 ప్రభుత్వ పన్నుల ద్వారా ఆదాయం 1,38,181 కోట్లు అంచనా వేసింది. కానీ ఇప్పుడు అంచనాలు 1,29,406 కోట్లుగా సవరించింది. అంటే ఆదాయం 8,775 కోట్ల మేర మళ్ళీ తగ్గనుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒకటి సార్, అది లాస్ట్ అది. కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ఇక లిక్కర్ ద్వారా అధ్యక్ష గత ఏడాది 20,000 కోట్ల వరకు రాబడి వస్తుంది అనుకుంటే 25,000 కోట్ల పైగా ఆదాయం సమకూరింది అధ్యక్ష. అంటే ఈ రాష్ట్రం మొత్తం లిక్కర్ మీద నడుస్తుందనేది స్పష్టమవుతుంది అధ్యక్ష. ప్రభుత్వం బెల్ట్ షాపులు పెంచడం ద్వారానే లిక్కర్ రెవెన్యూ పెరిగింది అధ్యక్ష. బీఆర్ఎస్ బాటలో కాంగ్రెస్ నడుస్తూ తెలంగాణలో లిక్కర్ స్టేట్గా మార్చుతున్నారు. ఇప్పుడు లిక్కర్ రెవెన్యూ మరో 2,000 ఇంకా పెరుగుతున్నట్టుగా ఈ అంచనాలో చూపిస్తున్నారంటే బెల్ట్ షాపుల్ని మీరే పెంచి పోషిస్తున్నారు. బెల్ట్ షాపుల ద్వారా లిక్కర్ని మరి పెంచి పోషించడమే కాకుండా లిక్కర్ పెంపకాలు పెంచుతూ ఆదాయం వెంట పడ్డారంటే ఇది చాలా బాధాకరం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 27,000 కోట్ల రూపాయలు కేవలం లిక్కర్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం మీద ఆధారపడుతున్నాం. చాలా మరి బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ చివరిగా నేను ఒకటి చెప్తా ఉన్నా అధ్యక్ష, అప్పుడు తగ్గకపోతే శ్రీలంక వెనుజులా మాదిర తెలంగాణ మారడం ఖాయం అధ్యక్ష. ఈ రకంగా రేపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కబెట్టే ఉద్దేశం ఉంటే కాంగ్రెస్ పార్టీ అలవికాన్ని హామీలు ఇచ్చేది కాదు. అందుకే బీజేపీ ఎన్నికల్లో కాంగ్రెస్ మాదిరిగా అలవికాన్ని హామీలు ఇవ్వలేదు. కాబట్టి జనం కాంగ్రెస్ కి హామీలకు ఆకర్షితులై ఆ పార్టీని గెలిపించారు. ఇప్పుడు సంపద పంచుతాం అంటున్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఆ సంపద పంచే మార్గాలు ఏంటో ఈ సభ ద్వారా ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేక బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులకు వడ్డీ కట్టేందుకే భారీ అప్పులు చేస్తుంది. నిస్సారైన వారికి సంక్షేమ పథకాలు అందించాల్సిందే. కానీ ఈ పథకాలు ఎలా ఉండాలంటే చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్చే మాదిరిగా ఉండాలి తప్ప మీరు చేపల కట్టలనే తెంచేసి ఈరోజు వారు మహేశ్వర్ రెడ్డి గారు మంచి సూచనలు ఇస్తారని అనుకున్నాం సార్. సరే క్రిటిసిజం చేయాలా, చేస్తూ పోతూ చెప్పింది ఇప్పటికే 2-3 మార్లు కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషం అధ్యక్ష. సూచనలు ఇవ్వమంటే కంక్లూడ్ చేయండి సార్. ఇప్పటికే గంట మీద 25 నిమిషాలు అయిపోయింది. కౌన్సిల్కి పోయేది ఉంది సార్. నేను కూడా కౌన్సిల్ కూడా పోయేది ఉంది సార్. లెటర్ మీ ద్వారా వారికి అప్పీల్ చేసినా కానీ మనం మాట్లాడుతున్నాం. మేము అన్నిటికీ లిక్కర్ గురించి మాట్లాడతాం. మేము కూడా చెప్తాం. కేంద్ర ప్రభుత్వం చేస్తాం, పన్నుల విషయం చెప్పిన అది కూడా చెప్తాం. అన్ని విషయంలో మా డీసీఎం గారు సమాధానం చెప్తారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు. దయచేసి కోఆపరేట్ చేయమనండి సార్. ప్లీజ్ ఫ్లోర్ టైమింగ్స్ కూడా అవసరము. మీకు కూడా గంట మీద 20 నిమిషాలు మాట్లాడారు సార్. ఇంకా కన్క్లూడ్ చేయండి సార్. అధ్యక్ష చేసి అదే సార్, ఇప్పుడు కేంద్రానికి లిక్కర్కి ఏం సంబంధం అధ్యక్ష? ఇది స్టేట్ ట్యాక్స్ కదా అధ్యక్ష. స్టేట్ ట్యాక్స్ కి సెంట్రల్ ట్యాక్స్ కి తేడా వారికి తెలియదు అధ్యక్ష. చదువుకున్నారు కదా అధ్యక్ష వారు. మళ్ళీ ప్లీజ్ గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష. లిక్కర్ గురించి ఏదో మాట్లాడుతూ ఉంటే మా మంత్రి గారు కూడా మాట్లాడేదంటే ఒక అరగంట చెప్తారు వారు చెప్పమంటే. కానీ మేమే వద్దని చెప్తా ఉన్నాము. దయచేసి ఎందుకంటే డీసీఎం గారు చెప్తారని. కంక్లూడ్ చేసేది ఉంటే చేయండి సార్, లేకుంటే మా మంత్రి గారికి ఇవ్వండి, చెప్తారు ఒక గంట అరగంట సేపు. మరిగా తెలంగాణ మొన్న చెప్పినట్టుగానే ఇందాక చెప్పినట్టుగానే తెలంగాణలో ఈ అప్పుల పాపంలో ఇద్దరు భాగస్వాములు, మొదటి ముద్దాయి టీఆర్ఎస్ అయితే రెండో ముద్దే కాంగ్రెస్ అని చెప్పాము అధ్యక్ష. ఆ మాట కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ తెచ్చింది తామే అంటే ఇచ్చింది తామే అంటూ కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే తెలంగాణ తెచ్చింది సకల జనులు, ఇచ్చింది పార్లమెంటు. అయితే తెలంగాణను అప్పుల్లో ముంచింది మాత్రం బీఆర్ఎస్ పాలనని. అందుకే తెలంగాణ ఈరోజు అప్పుల కుప్పగా మారి అప్పుల పాపంలో మొదటి ముద్దాయి బీఆర్ఎస్. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కూడా అదే బాటలో నడిస్తే రేపు మీరు కూడా రెండో ముద్దాయిగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ బాటలో కొత్త రుణాలు తెస్తూ తెలంగాణ అప్పుల ఊపులో నెడుతూ కాంగ్రెస్ మరి రెండో ముద్దాగా మారుతున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అప్పులు పెరుగుతున్నాయని, ఆర్థిక పరిస్థితి బాగోలేదని సాకులు చెప్తూ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ఎగగొట్టే చూస్తే మాత్రం ఈ పార్టీని అధికారం కొనసాగే నైతిక అర్హత ఉండదు. ప్రజలు క్షమించరని చెప్పి తెలియజేసుకుంటూ